MG9 న్యూస్. అందని రేషన్ బియ్యం ఆందోళనలో గ్రామస్తులు. కర్నూలు జిల్లా హోలగుంద మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో రేషన్ బియ్యం అందక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 1వ తేదీన అందాల్సిన రేషన్ బియ్యం 17వ తేదీ అయినా సంబంధిత డీలర్లు రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయలేదని గ్రామస్తులు గ్రామ సచివాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇంతవరకు రేషన్ బియ్యం పంపిణీ చేయకపోతే పూట గడిచేదేలా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ఓను అడిగితే స్టాక్ తక్కువగా వచ్చిందని, రేషన్ బియ్యం కొరత వల్ల పంపిణీ చేయలేకపోతున్నామని తెలిపారన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానిక గ్రామ సచివాలయం ముందు మహిళలు తమ రేషన్ కార్డులతో ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి వెంటనే రేషన్ బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను కోరారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనకు ఉధృతం చేస్తామని అన్నారు. MG9 న్యూస్ తో హోలగుంద రిపోర్టర్ తహర్. అందరికీ నమస్కారం. 1వ తారీఖు నుంచి బియ్యం వేయాల్సింది ఈ రోజుకి 11వ తారీఖు. ఇంతవరకు ఇంతమందికి బియ్యమే రాలేదు. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి వాళ్ళని అడుగుతూ ఉంటే వీఆర్ఓ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏమంటున్నాడంటే సగానికి సగం పైనుంచే షార్టేజ్ వచ్చింది, మేమైతే ఇవ్వలేమనే మాటలు మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేసినా కూడా ఆయన రెస్పాన్స్ చేయట్లేదు. ఆర్ఐ కూడా ఫోన్ తీయట్లేదు. ఈ జనాలకి ఇప్పుడు న్యాయం ఎలా చేయాలని జనాలందరూ ఇక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నారు. వీళ్ళు వెంటనే బియ్యం ఇవ్వకపోతే మేము ఎంతకైనా దిగుతామంటున్నారు. కానీ ఇక్కడ ఆడవాళ్ళని కూడా ఒక 2 మాటలు మీరు అడగాల్సిందిగా కోరుకుంటున్నాం. శేఖర్ అంగే కట్మెంట్ బంద్ అవుతాం ತಿಂಗಳಿದ್ದ ಕೊಟ್ಟಿಲ್ಲ. ನೀವು ಕೇಳಿದ್ರೆ ಏನಂತದಾರ? ಬರ್ತೀವಿ, ಆ ಕಡೆ ಓಣಿಗೆ ಬರ್ತೀವಿ, ಈ ಓಣಿ ಮುಚ್ಚಾಣ ಬರ್ತಾವ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಎಷ್ಟು ದಿನದ ಆಯ್ತು ಅವರು? ಈಗ 5-6 ದಿವಸ ಆಯ್ತು ಬಂದಾಗಿದ್ದು. ನಾವು ಇಲ್ಲಿ 1ನೇ ತಾರೀಕಿಗೆ ಅಕ್ಕಿ ಹಾಕ್ತಾರೆ ಅಂದಕ ಇಲ್ಲಿ ಬಂದಿವಿ. ಇಲ್ಲಿ ಗುಣಾಗ ಅಕ್ಕಿಗೆ ಅಕ್ಕಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಟಿಂಪಿನವ್ರು ಏನಂತದಾರ? ಟಿಂಪಿನವ್ರು ಅಕ್ಕಿ ಹಾಕಿಗೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಥವಾ ಬಾಬಣ್ಣ ಏನಂತದಾರ? ಬಾಬನ್ ತಕ್ಕನಾಗ ಹಾಕಿಗೆ ಅಂತಾರೆ. ಮತ್ತೆ ಎಲ್ಲರ ತಕ್ಕ ಅಕ್ಕಿ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಏನಪ್ಪ ಅಂತ ನೀವು ಕೇಳಿಲ್ಲ? ಮತ್ತೆ ಅದೇ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಏನಂತ ಇವತ್ತು ಲಾಸ್ಟ್ ಅಂತ ಬಂದಿರೋದು. రైతుల పరిస్థితి అయితే ఇది ఉంది. బియ్యం అయితే రాలేదు. వాళ్ళు ఏం చేసుకొని తినాలా? దీనికి మీరు న్యాయం చేస్తారని అడుగుతూ ఎంఆర్ఓ సార్ గారిని కూడా మేము కోరుకుంటూ ఈ బియ్యం వెంటనే మాకు సరఫరా చేయాలని కోరుకుంటున్నాం. రామలింగ, కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీని, మాది గెజ్జల్లి.